మన దగ్గర అయితే ఈరోజు అయితే మంచి మంచి పాటలు పాడడానికి సింగర్ విఖ్యాత సాయిరామ్ మనతో పాటు ఉన్నారు. చాలా మూవీస్లో కూడా ప్లేబ్యాక్ సింగర్ గాను ఎన్నో ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేసిన పర్సన్. మరి మంచి మంచి పాటలతో ఈరోజు మనందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి కూడా వచ్చేసాడు. మరి అయితే లేట్ ఎందుకు, సాయిరామ్తో హాయ్ చెప్పేసి ప్రోగ్రామ్ మొదలు పెడదాం. హాయ్ సాయిరామ్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఎలా నడుస్తూ ఉంది సింగింగ్ కెరియర్ అండ్ సాంగ్స్ కానీ అన్నీ? చాలా బాగా జరుగుతుందండి. ముందుగా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ అండ్ మీకు థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఆల్వేస్ మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ ఏ వండర్ఫుల్ జర్నీ. ప్రతిరోజు బ్యూటిఫుల్ మెమరీసే ఉంటాయి ఇన్ ద జర్నీ. గాడ్స్ గ్రేస్ ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్. అండ్ రీసెంట్ టైమ్స్లో మాత్రం నీ స్పీడ్ అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు అయితే బాగా ప్రోగ్రామ్స్లో కానీ అనే దానిలో బాగా కనిపించే విఖ్యాత్ సాయిరామ్ తర్వాత ఏమైంది? ఎందుకు అలాగా కొంచెం దూరం, అంటే సింగింగ్ దానికి ఎందుకు దూరం అవ్వాల్సి వస్తుంది అనుకోవచ్చు? బేసికల్లీ దూరం అనేది ఏం లేదండి. చెప్పాలంటే నేను రెగ్యులర్గా రికార్డింగ్స్ పాడుతూనే ఉన్నాను. రికార్డింగ్స్లో ఏమీ బ్రేక్ లేదు. ఐఎమ్ సింగింగ్ లాట్ మెనీ డివోషనల్ ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్. అంటే ఫిలిం జనరల్గా ఒక సింగర్, ఒక ప్లేబ్యాక్ సింగర్ అంటే రీసెంట్ ఫిలిమ్స్ ఏంటి అనుకుంటారు. బట్ మోర్ దాన్ ఫిలిమ్స్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్, చాలా ఉన్నాయి పాడేవి. అండ్ దేర్ ఆర్ సర్టైన్, నేను రెగ్యులర్గా ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి ఐఎమ్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో రెగ్యులర్గా పాడుతున్నాను. అండ్ ఐ డూ ఫర్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ దెమ్. అండ్ ప్యారలల్గా ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే నాట్ ఓన్లీ ఫిలిమ్స్, దేర్ ఆర్ డిఫరెంట్ ప్రైవేట్ ఆల్బమ్స్కి వాటికి రెగ్యులర్గానే వర్క్ చేస్తున్నాను. అండ్ నేను కూడా మ్యూజిక్ చేస్తున్నాను. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా? మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేస్తున్నాను. ఓకే. మీరు అన్నట్టు ఫిలిమ్స్లో అంటే కొంచెం ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఫిలింలో మనకి రెగ్యులర్గా ఒక సీక్వెన్స్లో మనకి ఈ నెంబర్ ఆఫ్ హిట్స్ పడినా, ఒక పర్సన్కి ఈ పర్సన్కి ఎగ్జాంపుల్ ఒక హిట్ సాంగ్ ఉంది, ఆ హిట్ బట్టి 10 పాటలు మళ్ళీ వస్తుండే మన దగ్గరికి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ లక్ బేసెస్, అంటే డెస్టినీ. ఈ జర్నీలో వస్తాయి ఖచ్చితంగా. మనం ట్రై చేస్తూ ఉండాలి. వీ షుడెంట్ గెట్ బ్యాక్, అంటే బ్యాక్ స్టెప్ వేయకూడదు. కాబట్టి ఐఎమ్ స్టిల్ ట్రయింగ్. దెర్ ఈస్ నో బ్యాక్ స్టెప్ ఆర్ నథింగ్ ఎల్స్. నేనైతే ప్రయత్నిస్తూనే ఉంటాను. అంటిల్ దట్ ఈస్ మై లైఫ్. కాబట్టి అదే నా జీవితం. కాబట్టి వితౌట్ మ్యూజిక్ ఐఎమ్ నథింగ్. కాబట్టి విజయం వరించేంత వరకు వదిలేదే లేదా? అంతే అండి. నైస్. అండ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చేస్తామని, అంటే చేయడానికి ప్లాన్స్ అనేది కూడా మొదలుపెట్టామని చెప్పేసి అని అన్నారు. ఒక సింగర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆ వర్క్ విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది మీకు? ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు మ్యూజిషియన్సే. సింగర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన ట్యూన్ని వీ హ్యావ్ టు ప్రజెంట్. అంటే ఎగ్జాక్ట్గా ఆ ఫీల్ని తెలుసుకుని, ఏ ఫీల్డ్లో చేశారో తెలుసుకుని ఆ ఫీల్డ్లో మనం ప్రజెంట్ చేయాలి. 100% మన ఒక మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పిన దానికి యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేయడము. విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో వాళ్ళు చెప్పిన ట్యూన్ని క్యాచ్ చేసి నోట్స్ తడబడకుండా టకటకా పాడడము. ఇప్పుడు బాలు గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఒక పాట అరగంటలో పాడి ఎంత కష్టమైన పాట అయినా బయటకు వచ్చేసేవాళ్ళంట. ఎంత ఫాస్ట్గా మనం దాన్ని గ్రాస్ప్ చేసి పాడతాము, ఎంత ఉన్న దాని ఇంత ఒక 1% ఉంటే దాన్ని 10% చేసి ఎంత బ్యూటిఫుల్గా పాడడం అనేది ఒక సింగర్ యొక్క టాలెంట్ బట్టి ఉంటుంది. అంటే సింగర్ ఈజ్ నథింగ్ బట్ వాయిస్ ఆర్టిస్ట్. ఆ ఫీల్డ్ని మనం వెళ్ళిపోవాలి. ఆ బాధ, యాంగర్, ఆనందం వెళ్ళిపోవాలి. వేరేస్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఆ సన్నివేశాన్ని ఒక డైరెక్టర్ నుంచి విని హీ విల్ బీ ఇన్ దట్ జోనర్. ఆ మ్యూజిక్కి ఏ విధంగా చేయొచ్చు, ఆ మ్యూజిక్ని ఎంతవరకు ఎలివేట్ చేయొచ్చు అనేది దట్ ఈస్ హిజ్ రోల్. ఓకే. మ్యూజిక్ని చేయడం, కొత్తగా చూపించడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది సింగర్. ఆయన చేసిన ట్యూన్కి ప్రాణం పోసేది గాయకుడే. అది అంటే ఒక పాట రూపొందివ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ ఆ లిరిక్స్లో ఆ ప్రాణం లేకపోతే మళ్ళీ అది చప్పచప్పగానే ఉంటుంది. కాబట్టి ఈ అన్ని క్రాఫ్ట్స్ కూడా ఈజీ, అందరూ కూడా దాన్ని ప్రాణం పెట్టి చేస్తేనే పాట ఎప్పటికీ కలకాలం నిలిచి ఉంటుంది అనమాట. ఈ మధ్య అంటే నీలో స్పీడ్ తగ్గడానికి గల రీజన్ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్లేనా? అదేం లేదండి. బేసికల్గా చాలామంది అనుకుంటారు మ్యూజిక్ అంటే ఇంకా సింగర్గా తగ్గించేసుకుంటున్నారని. బట్ మ్యూజిక్ ఈజ్ జస్ట్, నన్ను ఏమన్నా ఆపర్చునిటీ అడిగితే నేను పర్ఫామ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పట్లో నేను ఒక సింగర్గా పాడతాను, నేను పాటే పాడతాను అంటే కుదరదు. ఇప్పుడున్న సినారియో ఎలా అంటే, ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో వీ షుడ్ బి అన్ని ఆల్రౌండర్గా అన్ని చేయగలిగి ఉండాలి. ఓకే. ఏది అవకాశం వస్తే చేయాలి. బికాస్ నో వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. సాయిరామ్ నువ్వు వస్తేనే ఈ పాట వెయిటింగ్ నీకోసమే, నువ్వు లేకపోతే అసలు ఈ పాటే లేదనే వాళ్ళు ఎవరు ఉండరు కదా బేసికల్గా. బికాస్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్.
ఈ మార్కెట్లో చాలామంది ఉన్నారు. రోజుకి వెళ్తే మీరు ఇప్పుడు కొత్త రియాలిటీ షో వచ్చింది, దీంట్లో చాలామంది బయటకు వచ్చారు. సో కొత్త కొత్త సింగర్స్ వచ్చేస్తున్నారు కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ దట్ ఒకప్పుడు బాలు గారు అఫ్కోర్స్ ఆయనతో కంపారిజనే లేదు, ఆయన హీజ్ లైక్ ఎ గాడ్. కానీ ఒక సింగర్ కోసం వెయిట్ చేసి 1 month 2 months కూడా ఉండేవాడు ఒకప్పుడు. బట్ ఇప్పుడు అలా కాదు. సో వీ హ్యావ్ టు రన్ అక్రాస్. కాబట్టి వాట్ ఎవర్ ఆపర్చునిటీ కమ్స్ టు మీ ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. మా గురువు గారు ఏమంటారంటే అది లిరిక్సా మ్యూజిక్ చేయడమా వాట్ ఎవర్ నీకు ఏదొస్తే చేసి ట్రై టు ఎగ్జిక్యూట్ దట్ వన్. దేంట్లో మనకి సక్సెస్ అనేది తెలీదు, యూ హ్యావ్ టు గో ఆన్ అనేది. కానీ ఫస్ట్ ప్రయారిటీ సాంగ్ అండి. నాకు 2 మ్యూజిక్ డైరెక్షన్ సాంగ్ 2 ఏది తీసుకుంటామంటే సాంగే తీసుకుంటాను. ఎందుకంటే పాడడం నాకు ఇష్టం, పాడడం లేకపోతే ఐఎమ్ నథింగ్. సో మ్యూజిక్ డైరెక్షన్ అంటే బేసికల్లీ వై ఐ స్టార్టెడ్ ఐ ఫ్రాంక్లీ వాంట్ టు టెల్ యూ ఇస్ ఇప్పుడు ఐ నీడ్ అన్ ఆపర్చునిటీ. సో ఇఫ్ ఐ ఆమ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఐ కెన్ ఓన్లీ సింగ్. నేనే మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, నేనే పాడేసేయచ్చు హ్యాపీగా. మెయిల్ వర్షన్ నేనే పాడుకుంటాను. ఇఫ్ ద రిక్వైర్మెంట్ వేరే వాళ్ళకి ఈ పలానా సింగర్ కావాలంటే ఐ విల్ లెట్ దమ్ సింగ్, వాళ్ళని పిలిపించి పాడిస్తాను. సో నాకు ఎక్కువ అవకాశం వస్తుంది కదా పాడే అవకాశం, దట్ ఈస్ అది నా స్వార్థం అనమాట. సో నేను చేసుకున్న మ్యూజిక్లోనే నేను చాలా బ్యూటిఫుల్ సాంగ్స్, నా లైఫ్లోనే మెమరబుల్ సాంగ్స్ కూడా పాడుకున్నా. అబ్బా ఈ పాట నేను పాడుకున్నాను, అమ్మయ్య ఎంత మంచి సాంగ్ పాడాను అని. సో దట్ ఈస్ డన్ ఇన్ మై ఓన్ మ్యూజిక్. సో మెమరబుల్ సాంగ్స్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, సో మీ లైఫ్లో మీరు పాడినా పాడకపోయినా కానీ ఒక మెమరబుల్ సాంగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీ లైఫ్లో ఏంటి సాంగ్ అది? మెమరబుల్ అంటే డిపెండ్ ఆన్ సిట్యువేషన్ బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పాట నేను చేసిన దాంట్లో వైఎం సెయింగ్ ఇట్ ఇస్ మెమరబుల్ ఈస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టీవీ ఛానల్ లెట్ సే భక్తి టీవీ కోటి దీపోత్సవం ఉంది. సో ఆ టైటిల్ సాంగ్ నేను పాడితే అంత బాగుంటుంది అనుకున్నా ఒకసారి. సో అన్ఫార్చునేట్ వెరీ లక్కీ దట్ ఐ డిడ్ మ్యూజిక్ ఫర్ కోటి దీపోత్సవం. నేను టైటిల్ సాంగ్ని నేనే మ్యూజిక్ చేసి నేనే పాడాను. ఓకే. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ నో అదర్ కెన్ గివ్. సో అది వన్ ఆఫ్ మై, అలా డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి, ఇది ఒకటే కదా ఎగ్జాంపుల్. ఓంకార రూపాయ నమః శివాయ జయ శంకరావాల ధ్వని శంకరాయ తేదీప్యమై వెలుగు నీ దివ్య తేజం భువనాన్ని వెలిగించే ఓ జ్ఞాన బీజం హృదయాలనే కోటి దీపాలుగా చేసి మా ఆత్మలో ఆత్మనే నూనె పోసి దీపోత్సవం కోటి దీపోత్సవం. ఒక డివోషనల్ వైబ్ అనేది తీసుకొని వచ్చేసేవారు. నాకైతే గూస్ బంప్స్ వచ్చేలా చేసేస్తున్నాను. థ్యాంక్ యూ.